శ్రీహరి విజన్ విశాఖ పేరిట నిన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో జరిగిన సదస్సులో మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తిస్తున్నాయి. ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అమరావతి రైతులైతే మాత్రం ధ్వజమెత్తుతున్నారు. అమరావతికి సంబంధించి రైతుల తరపున వేసిన పిటిషన్లపై వాదనలు వినిపించే న్యాయవాదులైతే ముఖ్యమంత్రి మీద సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కార నేరం కింద కేసు నమోదు చేయాలి అని చెప్పి పిటిషన్లు వేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే రాజధాని అమరావతిపై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళింది. సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం కోరినట్టుగా ఎక్కడ స్టేటస్ కో కానీ స్టే కానీ లేకపోతే ఎటువంటి రిలీఫ్ ఇవ్వలేదు. కేవలం పనులు పూర్తి చేయడానికి గడువుకు సంబంధించి మాత్రమే కొంత రిలీఫ్ ఇచ్చింది. ఆ గడువుని ఎత్తివేస్తూ మిగతా అంశాల్లో రాజ్యాంగపరమైన అంశాలు ఇమిడి ఉన్నాయి కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో రిలీఫ్ ఇవ్వబోము అని చెప్పి స్పష్టం చేసింది. అయితే అమరావతి సెంటిమెంటు కోస్తాలో ముఖ్యంగా గుంటూరు, కృష్ణా జిల్లాలు, పశ్చిమ గోదావరి, అదేవిధంగా నెల్లూరు, ఒంగోలుతో పాటు రాయలసీమలో చాలా ఎక్కువగా ఉందని గ్రహించిన ముఖ్యమంత్రి ఉత్తరాంధ్రలో ఆ సెంటిమెంట్ను రైజ్ చేసి ఇక్కడ సెంటిమెంట్ను అధిగమించేందుకు ఉత్తరాంధ్రలో 3 జిల్లాల్లో కూడా తాను విశాఖ విశాఖకు వస్తానంటే కోర్టులు మరియు ప్రతిపక్షాలు ఒక వర్గం మీడియా అడ్డుకుంది అని చెప్పటం అనేది అక్కడ ఉత్తరాంధ్రలో ఉండే నేతలు అక్కడ ఉండే ప్రజల సెంటిమెంట్ను రెచ్చగొట్టడానికి సానుభూతి పొందేందుకే చేశారు అనేది కూడా ప్రధానమైన ఆరోపణగా వినిపిస్తుంది. పైగా ముఖ్యమంత్రి రాజధానికి సంబంధించి ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు అనేవి కూడా సెల్ఫ్ గోలు అని చెప్పి కూడా ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు విశ్లేషిస్తున్నారు. మరో కీలకమైన అంశం ఏంటంటే రాజధాని రైతులకి భూ సమీకరణ ఒప్పందం ప్రకారం ప్రతి ఏడాది ఎట్టి పరిస్థితుల్లో కూడా మే లోపు కౌళ్లు వేయాలి. కానీ గత ఏడాదికి సంబంధించిన కౌలు ఇప్పటి వరకు కూడా అంటే ఈ ఏడాది మార్చి రెండవ సంవత్సరం 10వ సంవత్సరం కౌలు వేసే సమయం వచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా కౌలు వేయకపోవడంపై రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోర్టులో పిటిషన్లు వేసినప్పటికీ కూడా పలు అంశాలపై లిటిగేషన్లు పెడుతూ కూడా ఈ రోజు వరకు కూడా వాటిని ముందుకు రానివ్వకుండా అధికార పార్టీ అడ్డుకుంటుంది అని కూడా రాజధాని రైతులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరుతో పాటు అక్కడ రాయలసీమలో ఉండే 4 జిల్లాలు అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు ఈ 4 జిల్లాలతో పాటు ఇటు పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా వరకు కూడా సెంటిమెంట్ బాగా ఎక్కువగా ఉండటం, ఆ సెంటిమెంట్ అంతర్లీనంగా ఉంది అని తెలిసిన తర్వాత ఇక్కడ ఎటు కూడా జనసేనతో పొత్తు కారణంగా ఈ జిల్లాలన్నీ కూడా రాబోయే ఎన్నికల్లో స్వీప్ చేస్తాయనే ఉద్దేశంతోనే కేవలం ఉత్తరాంధ్రలో కూడా కోల్పోతున్నామని తెలిసి విశాఖలో ఏవైతే ల్యాండ్ కబ్జాలు అదేవిధంగా భూ దురాక్రమణలతో పాటు పంచాయతీలు దౌర్జన్యాలు జరిగాయో వాటి మీద విశాఖ ప్రజలంతా కూడా స్కేర్. అక్కడంతా కూడా విశాఖ ప్రజలు చాలా మంచివారు అని అందరూ చెప్తారు, డొసైల్ పీపుల్ అని చెప్తారు. అందువల్లనే విశాఖలో ఈ సెంటిమెంట్ రైజ్ చేయాలి అని చెప్పి ముఖ్యమంత్రి ఇటువంటి వ్యాఖ్యలు చేశారు విజన్ వైజాగ్ సదస్సులో అని చెప్పి కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. చివరికి ఆయన చెల్లి ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. రాజధానిని మీరు విశాఖ తరలించాలంటే మిమ్మల్ని అడ్డుకున్నది ఎవరు? విశాఖలో పోర్టులు అమ్మటం, స్టీల్ ఫ్యాక్టరీని అమ్మేయటంతో పాటు భూములు మింగటం మినహా మీరు ఈ 4.5 సంవత్సరాల్లో మీరు ఏం చేశారు అని చెప్పి షర్మిల చేసిన వ్యాఖ్యలు. అదేవిధంగా నిన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు విశాఖలో నువ్వు ఇప్పటి వరకు ఏం చేశావు? కోస్టల్ రెగ్యులేటరీ జోన్తో పాటు ఋషికొండలో పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించి మీరు అక్కడ ఋషికొండలో పర్యాటక శాఖకు సంబంధించిన ఒక రిసార్ట్ నిర్మించడం మినహా మీరు చేసింది ఏమిటి? అదేవిధంగా అనేక హెచ్ఎస్బిసి ఇటువంటి బ్యాంకులన్నీ కూడా ఐటీ హిల్స్ నుంచి అనేక ఐటీ సంస్థలు కూడా వెళ్ళిపోవటం మినహా మీరు చేసింది ఏంటని ప్రశ్నించారు. అదేవిధంగా కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, టీడీపీ అనేక మంది ఇక్కడ ఫైనాన్షియల్ అంశాలను కూడా ప్రస్తావించారు. 1,00,000 కోట్లు కావాలి, 50,000 ఎకరాలు అభివృద్ధి చేయాలి అంటే. మరొక వైపు విశాఖపట్నంలో రాబోయే రోజుల్లో 1,00,000 కోట్ల వరకు కూడా ఖర్చు పెడతాం, అవసరమైతే అభివృద్ధి చేస్తామన్నారు. ఇక్కడేమో డబ్బులు లేవని చెప్పి అభివృద్ధికి అక్కడ చేస్తామని చెప్పడాన్ని ఎట్లా చూడాలి? అసలుకి అది సాధ్యమయ్యేదేనా? ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల అమరావతి అభివృద్ధి చెందడం వల్ల అటు ప్రభుత్వానికి తిరిగి రెవెన్యూ జనరేట్ అయ్యేటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ ఆయన ఇప్పటి వరకు కూడా బటన్ నొక్కి 1,00,000 కోట్లు నేను ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్తున్నటువంటి సీఎం అభివృద్ధి సంబంధించిన అంశం, అది కూడా రాజధాని సంబంధించినటువంటి అంశంలో ఎందుకు చేయలేకపోయారు?
రాజధానికి సంబంధించి ఇక్కడ ఎకరానికి దాన్ని మౌలిక సదుపాయాలు అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఎకరానికి 2 కోట్లు అవుతుందని చంద్రబాబు డిపిఆర్ ఇచ్చారని చెప్పి చంద్రబాబు నాయుడు హయాంలో ఆ డిపిఆర్ వచ్చింది అని చెప్పి మరో పెద్ద అబద్ధం ఆడారు. అదేవిధంగా రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పనకు అంటే భూమి, నీరు, విద్యుత్తు ఈ కల్పనకే 1,00,000 కోట్ల రూపాయలు అవుతాయని చెప్పారు. కానీ రాజధానిలో ఈ మౌలిక సదుపాయాల కల్పనకు 1,00,000 కోట్ల రూపాయలు అవుతాయని చెప్పి సింగపూర్ కన్సార్టియం కానీ అక్కడ ఉండే సింగపూర్కు సంబంధించిన ఏదైతే సంస్థ ఇచ్చిందో ఆ సంస్థ ఇచ్చిన డిపిఆర్లో కానీ ఎక్కడా లేదు. అదేవిధంగా రాజధానిలో మొత్తం 34,523 ఎకరాలను భూ సమీకరణ కింద సేకరిస్తే రాజధానిలో వివిధ సంస్థలకు రాజధాని అవసరాలకు పోను దాదాపుగా 15,000 ఎకరాలు ఏపీ సిఆర్డీఏకి మిగులుతుంది. దానివల్ల రాబోయే 10 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి 2,00,000 కోట్ల ఆదాయం వస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని అనేది రాష్ట్రానికి మధ్యలో ఉండటం వలన ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్ గా మారుతుంది అని అంటే దానికి రివర్స్ లో ముఖ్యమంత్రి వైజాగ్ లో ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్ గా మారుతుంది అని చెప్పి ఐకానిక్ టవర్స్ నిర్మిస్తాము అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. దీని మీద సోషల్ మీడియాలో కూడా విపరీతంగా సెటైర్లు వెళ్తాయి. 2 కోడికత్తుల్ని నిలబెడితే ఎలా ఉంటుందో ఐకానిక్ టవర్స్ అలా ఉంది అని కూడా సెటైర్లు వస్తున్నాయి. శ్రీహరి, మీరు అన్నట్లుగా గతంలో గ్రాఫిక్స్ అని చెప్పి ఇప్పుడు ఐకానిక్ టవర్లు అని చెప్పి రిలీజ్ చేసినటువంటి పోస్టర్ అనేది సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటి వరకు కూడా 3 రాజధానుల పేరుతో కాలయాపన చేసి ఎలక్షన్ సమయంలో విశాఖ కేంద్రంగా మరొకసారి రాజకీయ పరమైనటువంటి డ్రామాకు తెరలేపినటువంటి పరిస్థితి. దీనికి అనేక అడ్డంకులు ఉన్నాయని చెప్పి సృష్టించారని చెప్పి కోర్టులు